హాయ్ హలో నమస్తే. ఆహ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరదావాణి యాపు. సో, నిన్న సీఎస్‌కే వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ అయితే ఎస్ఆర్‌హెచ్ గెలిచారు. సో, సీఎస్‌కే ఔట్ ఆఫ్ ద ప్లే ఆఫ్ రేస్. ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి. కానీ ప్లే ఆఫ్స్‌కి అయితే ఛాన్స్ లేదు. సో, ఎస్ఆర్‌హెచ్ అయితే టాస్ గెలిచారు. టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకొని ఫస్ట్ నుంచి చాలా మంచి పెర్ఫార్మెన్స్ చూసాం. షమి ఫస్ట్ బాల్‌లో వికెట్ తీశాడు. తర్వాత ఆయుష్ మాత్రే నుంచి చిన్న క్యామియో చూసాం. 30 రన్స్ చక్కగా ఆడాడు. తర్వాత డేవిడ్ బ్రేవిస్ ఈరోజు చెన్నైకి డెబ్యూ చేశాడు. 40 రన్స్ ఇన్నింగ్స్ చాలా మంచిగా ఆడాడు. సిక్స్‌లు కూడా బాగా కొట్టాడు. సో, కమింగ్ ద మిండిస్ మంచి క్యాచ్ అయితే పడ్డాడు. లేకపోతే ఇంకొక 20 రన్స్ ఎక్స్ట్రా వచ్చి ఉండేవేమో మేబీ. బౌలింగ్‌లో కూడా జడేజా వికెట్ తీశాడు. అండ్ ఫైనల్‌గా సీఎస్‌కే 154 రన్స్ కొట్టారు. సో, చేజింగ్‌లో ఎస్ఆర్‌హెచ్‌కి ఇదేం స్ట్రైట్ ఫార్వర్డ్ చేజ్ కాదు. వాళ్ళు కూడా కష్టపడ్డారు. సో, ఫస్ట్ ఓవర్‌లో అభిషేక్ శర్మ వికెట్ పడినప్పటికీ ఇషాన్ కిషన్ నుంచి అండ్ హెడ్ నుంచి చిన్న పార్ట్నర్‌షిప్ వచ్చిన తర్వాత హెడ్ అయిపోయాడు. కానీ ఇషాన్ కిషన్ 44 రన్స్ కొట్టాడు. క్లాస్‌ని ఫెయిల్ అయ్యాడు ఈరోజు. అనికిత్ వర్మ 17 రన్స్ కొట్టాడు. లాస్ట్‌లో కమింగ్ ద మిండిస్ నితీష్ రాణా నుంచి మంచి పార్ట్నర్‌షిప్ అయితే చూసాం. మ్యాచ్‌ని అయితే ఫినిష్ చేశారు. అండ్ సీఎస్‌కే ఫైనల్లీ అస్సాం అయితే వెళ్ళిపోయారు. అండ్ ఎస్ఆర్‌హెచ్ హోప్స్ ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా 5 ఔట్ ఆఫ్ 5 గెలాలి. ఇట్స్ నెవర్ గోయింగ్ టు బి ఈజీ. అలాగని ఇంపాసిబుల్ కూడా కాదు. సో, ఈరోజు వచ్చేసరికి కేకేఆర్‌కున్న పంజాబ్‌కి మ్యాచ్ ఉంది ఎడెన్ గార్డెన్స్‌లో. ఇది కొద్దిగా హై స్కోరింగ్ ఉండొచ్చు. 180, 190 స్కోర్ చూడొచ్చు మనం. అండ్ చేజింగ్ టీమ్ గెలిచే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. అండ్ ప్లే టు వాచ్ అవుట్ ఫ్రమ్ కేకేఆర్ ఇస్ నరేన్. బాల్ తోటి, బ్యాట్ తోటి తన నుంచి అయితే పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా రావాలి కేకేఆర్ గెలాలంటే. ఇటు సైడ్ వచ్చేసరికి పంజాబ్ నుంచి అయితే ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే తను ఎగెయిన్స్ట్ కేకేఆర్ ఎడెన్ గార్డెన్స్‌లో హీస్ ఎ పాయింట్ టు ప్రూవ్. సో, ఐఎమ్ గోయింగ్ విత్ అయ్యర్ యాస్ ద ప్లే టు వాచ్. అండ్ మ్యాచ్ అయితే పంజాబ్ గెలుస్తుంది అనుకుంటున్నా. సో, మీరెవరు గెలుస్తారు అనుకుంటున్నా కూడా చెప్పండి. సో, అంతవరకు అయితే విజిల్ వేసుకొని ఎంజాయ్ చేయండి.